తెలుగు రాష్ట్రాల్లో మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా రబీలో ఆరుతడి పంటగా జొన్నను రైతులు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రబీలో పండించే చిరుధాన్యాల్లో జొన్న ముఖ్యమైంది. ప్రస్తుతం రబీ మొక్కజొన్నను విత్తేందుకు చాలా మంది రైతులు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడుల్ని సాధించాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సాగు విధానంలో పాటించాల్సిన సూచనల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీరామ్. ఖరీఫ్ పంటకాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్లమేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు. రబీ పంటలో సాగు చేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాదరణ పొందింది. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండటం వల్ల జొన్నను రబీలో ఎక్కువ స్థాయిలో పండించడానికి రైతాంగం మొగ్గుచూపుతున్నారు. అయితే తక్కువ కాలంలో అధిక దిగుబడులనిచ్చే జొన్న రకాలను సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుంది. అయితే జొన్న మొవ్వు ఈగ బారినుంచి కాపాడుకునేందుకు విత్తే ముందే కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమితాక్సామ్ మందు లేదా 12 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. మరి రబీకి అనువైన రకాలు, వాటి గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీరామ్. మనము ఈ రబీ జొన్నని మనం ఎప్పుడు సాగు చేసుకోవాలంటే సాధారణంగా మనము అక్టోబర్ మొదటి వారం నుండి నవంబరు 2వ వారం వరకు మనం వేసుకోవచ్చు. ఒకవేళ కనుక మన దగ్గర నీటి తడులు ఉంటే డిసెంబర్ ఆఖరి వరకు కూడా మనము ఈ రబీ జొన్నని సాగు చేయవచ్చు. ఈ రబీ జొన్నలోకి వచ్చేసరికి మనకు విత్తన మోతాదు ఎంత ఉంటుందంటే ఎకరాకి 3 నుండి 4 కిలోల వరకు ఉంటుంది. దీన్ని మనము విత్తే దూరము 45 సెంటీమీటర్లు మరియు 15 సెంటీమీటర్ల దూరంలో మనం దీన్ని నాటుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనము విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలంటే రసం పీల్చు పురుగుల నుండి కాపాడుకోవడం కోసము థయోమితాక్సామ్ అనే కెమికల్ తోటి మనం విత్తన శుద్ధిని చేసుకుంటే భవిష్యత్తులో రసం పీల్చు పురుగుల నుండి మనం దీన్ని కాపాడుకోవచ్చు. మనం దీనికి అంటే పొలాన్ని మనం తయారు చేసుకొని ఎకరానికి వచ్చేసి మనము 40 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్, ఒక 16 కిలోల ఫాస్ఫరస్ ని మనం వేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ రబీకి అనుకూలమైనటువంటి రకాలను మనం పరిశీలించినట్లయితే రబీలో మనకు CSV 29R, ఇది 2 రకాలుగా చొప్పకు మరియు గింజకు ప్రాధాన్యం ఉన్నటువంటి రకము. ఇది మనకు వచ్చేసి ఎకరానికి 14 నుండి 15 క్వింటాల వరకు మనకు దిగుబడిని ఇస్తుంది. అదే CSV 216R అనే రకము, ఇది కూడా 16 నుండి 18 క్వింటాల వరకు ఇచ్చి చొప్ప అధిక నాణ్యమైనటువంటి గింజను ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతోపాటు MJ 278 అనే మధిర స్థానం నుండి రిలీజ్ అయినటువంటి కిన్నెరా రకం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా ఎకరాకు 12 నుండి 14 క్వింటాల దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు ఈ రబీలో మనకు తెల్లజొన్న రకాలతో పాటుగా మన పచ్చజొన్న రకాలను కూడా మనం వేసుకోవచ్చు. వీళ్ళ కాల వ్యవధి వచ్చేసి మనకు 95 నుంచి 100 రోజుల వరకు ఉండడం అనేది జరుగుతుంది. మనము పచ్చజొన్న రకాలను పరిశీలించినట్లయితే PYPS2 రకము, అది 95 నుండి 100 రోజుల వరకు కాలం నుండి అది మనకు దిగుబడి వచ్చేసి 8 నుండి 10 క్వింటాలు పర్ ఎకర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే N13 రకం కానీ N14 రకము నంద్యాల నుండి రిలీజ్ అయినటువంటి రకాలు కూడా మనకు ఈ రబీలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. జొన్న పంటకు ఎరువులు, నీటి తడులను సకాలంలో అందిస్తే మంచి దిగుబడులు వచ్చేందుకు ఆస్కారముంటుంది. మరోవైపు మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు జొన్నకు ఆశించే అవకాశముంది. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే వీటి నివారణ చేపట్టవచ్చు. నీటి యాజమాన్యాన్ని కనుక మనం గమనించినట్లయితే పూత సమయంలో కనుక మనము నీటి తడులను ఇచ్చినట్లయితే అధిక దిగుబడిని మనము పొందవచ్చు. దీంట్లో మనకు ప్రధానంగా కాండం తొలుచు పురుగు, మొవ్వు ఈగ మరియు కత్తెర పురుగు వంటి పురుగులు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. 30 రోజుల కాలంలో మనకు కాండం తొలుచు పురుగు కనిపించడం అనేది జరుగుతుంది. మొవ్వు ఈగ మాత్రం మనకు స్టార్టింగ్ నుండే రావడం అనేది జరుగుతుంది. ఈ మొవ్వు ఈగ నివారణ కోసం మనం కార్బరిన్ ని మనము పిచికారీ చేయాలి. అదే కాండం తొలుచు పురుగు కోసం అయితేనేమో 4 కిలోల కార్బోఫిరాన్ గుళికలని మనము 30 రోజుల వ్యవధిలో మనము వేసుకోవాలి. కత్తెర పురుగు కనుక ప్రాబల్యం మనకు కనిపించినట్లయితే వేప నూనెను మరియు ఇది ఇమామెక్టిన్ బెంజోయిడ్ కానీ క్లోరాంత్రనిలిప్రోల్ని కానీ మనము పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ తీవ్ర దశలో ఉన్నట్లయితే విషపీరను తయారు చేసుకుని మనం మొక్క సుడుల్లో కనుక వేసుకుంటే దాన్ని మనం నివారణ చేయవచ్చు. ఒకవేళ మొక్క కనుక మనకు పూత దశలో కానీ ఉన్నప్పుడు అధికంగా వర్షాలు పడినట్లయితే మనకు బూజు తెగులు అనే వచ్చే అవకాశం ఉంది. సో దాని నివారణకు మనము ప్రొపికోనజల్ని ఒక ml లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయడం వల్ల దాన్ని మనం నివారించుకోవచ్చు. రబీలో సాగు చేసిన జొన్నకు మంచి మార్కెట్ ఉంటుంది.
అయితే సకాలంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే మంచి దిగుబడులను తీసి లాభాలను గడించవచ్చు.